కొందరు వచ్చి యేసుప్రభువుని అడుగుతారు, యోహాను శిష్యులు పరిసయ్యుల శిష్యులు ఉపవాసం చేయదురు కానీ నీ శిష్యులు ఉపవాసం చేయరు, దీనికి హేతువేమి అని. అప్పుడు యేసుప్రభు వారు ఇచ్చిన సమాధానం, పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడి దినములు వచ్చును, ఆ దినములలోనే వారు ఉపవాసం చేతురు అని. మన జీవితంలో ఈ మాటలు ఎలా అన్వయించుకోవచ్చు అంటే, మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలో నుండి బయట కొనిపోబడినట్లు అనిపిస్తుంది. మన బిజీ లైఫ్ స్టైల్ ద్వారా చాలా బాధ్యతల మధ్యలో దేవుని సన్నిధిలో నుండి దూరమైనట్లు అనిపిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో మనం అలాగే వదిలేస్తే దూరం పెరిగిపోతూ ఉంటుంది. అందుకని మనం కూడా ఉపవాస ప్రార్థన చేస్తే దేవునితో మన సంబంధం పునరుద్ధరించబడుతుంది. తిరిగి దేవుని సన్నిధికి దగ్గరగా బ్రతకగలుగుతాం. శరీరానికి ఆహారం బలమిస్తే ఆత్మకు వాక్యాహారం బలమిస్తుంది. ఉపవాసం ఆత్మను బలపరుస్తుంది. అందువల్ల దేవునితో మన సహవాసం పునరుద్ధరించబడుతుంది. కాబట్టి ఎవరైనా నేను దేవుని సన్నిధికి దూరం అవుతున్నాను అని అనుకుంటే మొదట చేయవలసిన పని ఉపవాస ప్రార్థన. ఎంత కఠినమైన మనస్సునైనా కరిగించగలదు, దేవుని కనికరాన్ని పొందుకునేలా సహాయపడుతుంది. ఎందుకంటే మన ప్రభువు తన కోసం మనం ఒక్క పూట ఆహారం మానేసినా దానిని ఎంతో లెక్క చేసేవాడు, మనతో మాట్లాడే దేవుడు.